వారికి లాగా మనము కూడా జీవించాలనేదే దేవుని యొక్క ప్రగాఢమైన విశ్వాసం. అంటే ఈ స్త్రీల వలె మీరు కూడా జీవించాలి అనేటువంటి ఒక్క ఉద్దేశముతోని మాత్రమే దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో వారి పేర్లను లిఖించడం జరిగింది. కనుక మనము స్త్రీలను గురించి తెలుసుకోవడం ఎంతైనా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమే, అవునా కదా? మరి వారి పేర్లను ఇందులో రాశారు. ఎందుకు? వారి జీవితం ఎలా కొనసాగింది, వారి ఆత్మీయ స్థితిలో ఎలా ముందుకు వెళ్ళారో వారి గురించి మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నాము కనుక, మనం ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నాము కనుక ఏదో ఒక రోజు కంపల్సరీగా దేవుని దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మన జీవితంలో ఏ విధమైనటువంటి అలవాట్లను అలవర్చుకోవాలి, మన జీవితము ఎలా జీవించాలి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. దేవుని దగ్గరికి బయలుదేరాలి అంటే మనము ఆషామాషిగా ఉంటే దేవుని దగ్గరికి వెళ్తామా? చెప్పాలి. క్రీస్తు దేవుని బిడ్డలారా, మనము దేవుని దగ్గరికి వెళ్ళాలంటే హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు ఉదయము నుంచి ఇంతవరకు ఎంతో పనిచేసి అలసిపోయి వచ్చారు, కానీ ఎంతో శ్రద్ధ కలిగి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఎందుకంటే వాటికంటే ముఖ్యమైనది దేవుని యొక్క వాక్యము కనుక మనము దేవుని యొక్క వాక్యము దగ్గరకు, దేవుని యొక్క పాదాల దగ్గరకు రావడానికి మనము ఎంతో ఆశ కలిగి ఉండాలి, అవునా కదా? పగులంతా మన పనుల విషయమై ఎంతో ప్రయాసపడి పనులు చేసుకొని, మన చేళ్లలోనూ ఇండ్లలోనూ ప్రయాసపడి పని చేసుకొని ఇప్పుడు వచ్చాం. అయినా కానీ మీరు శ్రద్ధ కలిగి దేవుని పాదాల దగ్గరికి వచ్చినారు కనుక దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక ఈ యొక్క స్త్రీల జీవితం గురించి తెలుసుకోవడము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మన జీవితాలు ఎలా ఉండాలి చెప్పాలి. దేవుని దగ్గరికి మనం వెళ్ళాలంటే మన జీవితాలు ఎలా ఉండాలంటే, ఈ లోకానుసారముగా ఉంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. అయితే పరిశుద్ధమైనటువంటి గ్రంథము బైబిల్ గ్రంథంలో వాక్యానుసారముగా మనము జీవించగలిగినట్లయితేనే దేవుని యొక్క రాజ్యానికి మనము వారసులం అవుతాం, అవునా కదా? దేవుని యొక్క రాజ్యానికి మనం వెళ్ళాలంటే దేవుని వాక్యానుసారముగా మనం నడిచినప్పుడే దేవుని యొక్క రాజ్యానికి మనము వెళ్ళగలుగుతాం. కనుక మనం ఈరోజు స్త్రీల కూడిక కనుక స్త్రీల కూడికలో నేను స్త్రీల గురించే చెప్తాను. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు, వారి గురించి మనం తెలుసుకొని మనము కూడా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు కొనసాగాలి. అయితే ఈరోజు మనం తెలుసుకునేటువంటి పోయే స్త్రీ ఎవరంటే షూనేమీయురాలు. షూనేమీయురాలు ఎంతమందికి తెలుసు? చేతులెత్తాలి. షూనేమీయురాలు ఎంతమందికి తెలుసు? బైబిల్ గ్రంథంలో షూనేమీయురాలు అనేటువంటి ఒక స్త్రీ ఉంది, అవునా? తెలుసా మీకు? షూనేమీయురాలు అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఆ యొక్క ప్రాంతంలోనే వారి యొక్క పట్టణం ఏదంటే షూనేమి అనేటువంటి పట్టణంలో షూనేమీయురాలు అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ చాలా ధనికురాలు, ఘనురాలు అనేటువంటి పేరు ఆ స్త్రీకి పెట్టారు. ఎందుకంటే ఘనురాలు అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే ఘనత పొందిన స్త్రీ అనే అర్థము, అనగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి స్త్రీ అనే అర్థము. ఆ స్త్రీ ఎంతో భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా బైబిల్ గ్రంథంలో లిఖించడం జరిగింది. అయితే ఈ షూనేమీయురాలు యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవుని యొక్క అనుభవాలను, ఆమెకున్నటువంటి మంచి సుగుణాలను ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ఆ యొక్క స్త్రీ యొక్క జీవితంలో ఆమె కలిగినటువంటి అనుభవాలు ఏంటో మనం నేర్చుకుని ఈరోజు వెళ్ళిపోదాం, ఓకేనా? క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క షూనేమీయురాలు అనేటువంటి స్త్రీ ఆమె జీవితంలో మొట్టమొదటిగా ఏమి కలిగి ఉందంటే ఆతిథ్యం ఇచ్చేటువంటి స్త్రీగా ఉంది. ఆమెలో ఉన్నటువంటి యొక్క అనుభవం ఏంటంటే, ఆమెలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏమిటంటే ఆతిథ్యం ఇచ్చేటువంటి స్త్రీగా ఉంది. ఆతిథ్యం అంటే ఏంది? ఇంటికి వచ్చినటువంటి వారిని మంచిగా పరామర్శించి వారికి చక్కటి భోజనం సిద్ధపరిచి వారితో ప్రేమగా మాట్లాడటమే వారికి ఒక
ప్రేమగా మాట్లాడి వారికి చక్కటి భోజనం సిద్ధపరచడాన్ని ఏమంటారంటే ఆతిథ్యము అంటారు. ఓకేనా? ఆతిథ్యం, ఆమె జీవితంలో మొట్టమొదటిగా ఏమి కలిగి ఉందంటే ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా ఉంది. అంటే ఆ యొక్క ఎలీషా అనేటువంటి దైవజనుడు ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ, పట్టణాల్లో సువార్త ప్రకటిస్తూ, దేవుని నామాన్ని వివరిస్తూ దేవుని గణపరిచేటువంటి వ్యక్తి అనమాట ఎలీషా ప్రవక్త తెలుసా అందరికీ? చెప్పాలి. ఎలీషా ప్రవక్త ఆయా ప్రాంతాల్లో దేవుని గురించి ప్రకటిస్తూ, దేవుని నామాన్ని గురించి ప్రకటిస్తూ, దేవుని మహిమ పరిచేటువంటి వ్యక్తి అనమాట. దేవుని సువార్తను ప్రకటించేటువంటి వ్యక్తి. అయితే ఒక రోజున షునేమి అనేటువంటి ప్రాంతంలోనికి ప్రవేశిస్తాడు. ఎక్కడికి? షునేమి అనేటువంటి ప్రాంతంలోనికి ఎవరు? ఎలీషా భక్తుడు ఆ యొక్క ప్రాంతంలోనికి వస్తారు. ఆ యొక్క ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత ఈ షునేమిరాలు ఉంది కదా, ఈ షునేమిరాలు ఆ యొక్క దైవ సేవకును చూసి ఏం చేస్తుందంటే, ఆ దైవ సేవకును చూసి ఈయన నిజమైన దైవ సేవకుడు, భక్తి కలిగినటువంటి దైవ సేవకుడు అని గుర్తించిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ఆ దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి, అయ్యగారు మీరు మా ఇంటికి వచ్చి భోజనము చేసి వెళ్ళండి అయ్యగారు అని చెప్పేసి అడిగింది. అయితే ఆయన ఫస్ట్ ఒప్పుకోలేదేమో, కానీ బైబిల్ గ్రంథంలో ఏమి రాయబడిందంటే ఆయనను బలవంతము చేసి తన ఇంటికి తీసుకెళ్ళినట్లుగా ఆ వాక్య భాగము రాయబడింది. ఒకసారి చదువుదాం ఆ వాక్య భాగము. ఎలీషా మాట్లాడుచు కాదమ్మా, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము, అందరూ తీసుకోవాలి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనమును మనం గమనించినట్లయితే ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ మాట్లాడుచు భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను అని వ్రాయబడి ఉంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యంలో ఏం వ్రాయబడిందంటే అతనిని చూసి ఈయన నిజమైన దైవ సేవకుడు, భక్తి కలిగినటువంటి దైవ సేవకుడు అని ఆమె గుర్తించి ఏం చేసిందో తెలుసా? ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యగారు మా ఇంటికి వచ్చి భోజనం చేసుకోండి అయ్యగారు అని చెప్పేసి బలవంతం చేసి అతనిని తన ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత చక్కటి ఆతిథ్యమును సిద్ధపరిచిన తర్వాత తిని ఆయన మరలా యథాస్థితిగా పరిచర్యకు మరలా వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఆదిత్యము చేసే ముందర ఆయన చేసిన తర్వాత ఆమె ఏం చెప్తుందంటే, ఎవరు? షునేమిరాలు. అయ్యగారు మీరు ఎప్పుడైనా కానీ ఈ ప్రాంతంలోనికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మా ఇంట్లో వచ్చి మీరు భోజనం చేసుకోండి అని చెప్పేసి ఆ దైవ సేవకునితో మాట్లాడుతుంది. అయితే అట్లా కొద్ది రోజులు జరిగిన తర్వాత ఏం చేసిందంటే వాళ్ళ భర్తకు ప్రేరేపణ కలగజేసింది. ఏమని ప్రేరేపణ కలగజేసిందంటే, అయ్యగారు వాళ్ళ భర్త దగ్గరికి వెళ్ళి వాళ్ళ భర్తతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందో తెలుసా? ఏమని మాట్లాడుతుందో తెలుసా? వాళ్ళ భర్తతో, ఇదిగో మన ఇంటికి వచ్చి పోవచ్చు ఉన్నాడు, అప్పుడప్పుడు వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతున్నాడు కదా దైవజనుడు. ఆ దైవజనుడు ఎలాంటి వాడో తెలుసా? చాలా భక్తి కలిగినటువంటి దైవజనుడు, గొప్ప దైవ సేవకుడు, నిజమైన దైవ సేవకుడు ఆయన. కనుక ఆయన కొరకు మన ఇంటి పైన ఒక చిన్న గది కట్టించి ఆయన కొరకు ఆయనకు కావాల్సిన అవసరమైనటువంటి వస్తువులు మనం సిద్ధపరుద్దాం. ఎందుకంటే ఆయనకి ఈ ప్రాంతంలోనికి సేవకు వచ్చినప్పుడల్లా మన ఇంట్లోనికి వచ్చి కొంచెము ఆయన రెస్ట్ తీసుకొని విశ్రాంతి తీసుకొని మన ఇంట్లో భోజనం చేసి వెళ్తూ ఉంటాడు అని తన భర్తతో ఆమె మాట్లాడి ఆ యొక్క ఇంటి పైన ఒక చిన్న గదిని ఏర్పాటు చేసి ఆ యొక్క చిన్న గదిలోన మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఇవన్నీ ఆయనకు అవసరమైనటువంటి వస్తువులు. ఓకేనా? ఈ వస్తువులన్నింటిని సిద్ధపరిచింది. ఆ రీతిగా సిద్ధపరిచిన తర్వాత ఆ ప్రాంతానికి దైవ సేవకుడు వచ్చినప్పుడల్లా ఆ గదిలోనికి వెళ్ళి విశ్రాంతి తీసుకొని ఆతిథ్యము స్వీకరించి వెళ్ళిపోయేటువంటి వాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ఆతిథ్యము ఇచ్చేటువంటి స్త్రీగా ఈ షునేమిరాలు ఉంది. మనము కూడా క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మంచి లక్షణం ఏమిటంటే ఆతిథ్యము చేయ మరవకుడి అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. మనము కూడా ఆతిథ్యం ఇచ్చేటువంటి స్త్రీలముగా మనము ఉండాలి. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డల ఈ మంచి లక్షణమును మనము కూడా కలిగి ఉండాలి. ఒక దైవజనుని ఇంటికి ఆహ్వానిస్తే వారి ఇంట్లో భోజనము ఒకవేళ భోజనము తిన్నట్లయితే వారి కుటుంబము ఎంతో ఆశీర్వదించబడుతుంది. అవునా కాదా? బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందంటే గిన్నెడు
చన్నీళ్ళిచ్చిన చాలు నీకు పరలోకంలో చెప్పాలి ప్రతిఫలము మీకు సిద్ధపరచబడుతుందంట. గిన్నెడు చన్నీళ్ళిచ్చిన దైవ సేవకులకి గిన్నెడు చన్నీళ్ళిచ్చినా కానీ మీకు పరలోకంలో ప్రతిఫలము ఉంటుంది అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. మరి ఆమె దైవ సేవకులను ఎంతగానో ఆదరించి ఎన్నెన్నో ప్రాంతాలు తిరిగి అలసిపోయి అన్నము లేక సువార్త ప్రకటించేటప్పుడు కొంతమంది ఆహ్వానిస్తారు, కొంతమంది ఆహ్వానించరు. ఆ దినాలలో ఇంకా కఠినమైనటువంటి సేవ అన్నమాట. దేవుని సేవ చేసే వాళ్ళకి ఇష్టానుసారముగా వారిని అంటే హింసించేటువంటి వారు. అటువంటి కఠినమైనటువంటి పరిస్థితులలో ఈ యొక్క షునేమీయురాలు దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చింది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో కూడా దైవ సేవకులు మన ప్రాంతంలోనికి వచ్చినప్పుడు మనము కూడా దైవ సేవకుల్ని ప్రేమించి వారికి చక్కటి ఆతిథ్యమును సిద్ధపరచాలి. ఎందుకంటే మీ యొక్క దైవ సేవకులు మీ ఇంట్లో భోజనం చేస్తే మరి మీ యొక్క కుటుంబం ఎంతో ఆశీర్వదించబడుతుంది. ఆయన మీ కుటుంబంలోనికి రావడమే ఒక ఆశీర్వాదము. మరి మీ ఇంట్లో భోజనం చేస్తే ఇంకా రెండింతలా ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ఆతిథ్యము చేయ మరవకూడదు. అయితే మనము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనించినట్లయితే ఏమి వ్రాయబడి ఉంటుందంటే, సహోదర ప్రేమ నిలగవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంట. ఈడ అపోస్తులైనటువంటి పౌలు గారు ఏం చెప్తున్నారంటే, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడు అనగా ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరికొకరు ఆదరించుకోవాలి, అవసరమైనప్పుడు వారికి ఆతిథ్యము సిద్ధపరచాలి. అంతేకాదు మీరు ఆతిథ్యము చేయ మరవద్దండి. ఎందుకంటే కొందరు ఎరగకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అని వ్రాయబడింది. అవునా కదా? అబ్రహాము దేవదూతలకు ఆతిథ్యం సిద్ధపరిచారా లేదా? దేవదూతలకు సిద్ధపరిచారు. అట్లా కొందరు ఎరగకనే దేవదూతలకు ఆతిథ్యము సిద్ధపరిచారు. కనుక మీరు ఆతిథ్యము చేయ మరవద్దండి. కొంతమంది ఉంటారండి, ఆతిథ్యం చేయడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు, గునుక్కుంటుంటారు, సనుకుంటుంటారు, ఓ మా ఇంటికి వచ్చాడు. కొంతమంది అనుకుంటుంటారు పాస్టర్లు ఇంకా ఎక్కడ గతి లేక మా ఇంట్లోకి వచ్చారు అని వారిని చులకనగా చూస్తారు, అల్పంగా చూస్తారు. వారు దేవుని ప్రేమించరు, దేవుని సేవను ప్రేమించరు. అటువంటి కుటుంబాలు ఆశీర్వదించబడతాయా? ఆశీర్వదించబడవు. కనుక క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, అటువంటి స్త్రీలు ఎలా ఉంటారంటే, మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం పెడతావు అనేటువంటి పీసనాస్తనం కలిగి ఉంటారు. వారు ఎవరికి పెట్టరు, కానీ మరి వేరే వాళ్ళ సొమ్మును వాళ్ళు ఆశిస్తూ ఉంటారు. అటువంటి జీవితాలు కలిగి ఉంటారు కొంతమంది స్త్రీలు. అటువంటి జీవితాన్ని కలిగి ఉండకూడదు అని ఈ యొక్క షునేమీయురాలు యొక్క జీవితం గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క తల్లి ఆతిథ్యం ఇవ్వడానికి ఎంత ఆతృత కలిగి ఉందో. దైవ సేవకుడు మా ఇంట్లోకి వస్తే ఆమె ఎంతో ధనికురాలు తెలుసా, గనురాలు అంటే ఆ ఊర్లో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి స్త్రీ, ధనికురాలు. ఆమెకి ఏమీ తక్కువ లేదు. మరి దేవుణ్ణి సేవకులు ఆమె పిలిచి వాళ్ళకి భోజనం పెట్టాల్సిన అవసరం ఏముంది, వాళ్ళకి పరిచర్య చేయాల్సినటువంటి అవసరం ఏమైంది? అయితే ఆమె ఈ లోకాన్ని ప్రేమించలేదు, కానీ వాటన్నిటికంటే ముఖ్యమైనది దేవుని యొక్క దైవజనులను ప్రేమించుట ఎంతో ముఖ్యమని తన జీవితంలో తెలుసుకుంది. కాబట్టి దేవుని సేవకుని ప్రేమిస్తుంది, దేవుని సేవను ప్రేమిస్తుంది. ఆ రీతిగా మనము కూడా ప్రేమించేటువంటి అనుభవంలో ఉండాలి. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా ఒకసారి మాసిదోనియా ప్రాంతంలోనికి వచ్చినప్పుడు లుదియా అనేటువంటి దైవ భక్తురాలు కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారిని వారికి ఇంటికి ఆహ్వానించి చక్కటి ఆతిథ్యమును సిద్ధపరిచినట్లుగా అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో మనము చూస్తాం. అయితే ఆ స్త్రీ కూడా చక్కటి ఆతిథ్యాన్ని సిద్ధపరిచింది. ఎవరు? లుదియా కూడా. ఆ స్త్రీ ఆ రీతిగా పౌలు గారికి చక్కటి ఆతిథ్యం ఇచ్చినందువలన ఆ యొక్క మాసిదోనియా, ఫిలిప్పు ప్రాంతాలన్నిటిలో వారి కుటుంబమే ఒక సంఘముగా ఏర్పడిందంట. ఆ రీతిగా ఆ కుటుంబము ఆశీర్వదించబడింది. మన కుటుంబాలు కూడా ఆశీర్వదించబడాలి. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడినట్లుగా ఇరుగు పొరుగు వారిని మనం ప్రేమించాలి, మన ఇంటి వారిని ప్రేమించాలి, బంధువులను ప్రేమించాలి, సహోదర ప్రేమను మనం కలిగి ఉండాలి. వచ్చిన వారికి చక్కటి ఆతిథ్యమును సిద్ధపరిచేటువంటి మంచి లక్షణమును మనము కూడా కలిగి ఉందాం. ఓకేనా?
క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకుల్ని మనము సన్మానించేటువంటి అనుభవమును మనము నేర్చుకుందాం. రెండవదిగా మనము గమనించినట్లయితే శ్రద్ధా భక్తులు కలిగినటువంటి స్త్రీ. ఈ స్త్రీ ఎంతో భయము భక్తి కలిగినటువంటి శ్రద్ధా భక్తులు కలిగినటువంటి స్త్రీ. అనగా 2వ రాజులు 4వ అధ్యాయము 13వ వచనంలో మనము గమనిస్తున్నట్లయితే, అతడు నీవు ఇంత శ్రద్ధ భక్తులు మాయందు కనపరిచితివి అని వ్రాయబడి ఉంది. అంటే ఆమె ఎంతో దేవుని పట్ల భయము భక్తి శ్రద్ధ కలిగి ఉంది. ఆ స్త్రీ ఒక ధనవంతురాలు అయి ఉండి కూడా ఇహలోకమైనటువంటి సంబంధమైనటువంటి ఆచారాలను కానీ ఆశలు కానీ ఆ స్త్రీ కోరుకోవట్లేదు. కానీ ఈ లోకంలో ఉన్న వాటిని పక్కన పెట్టేసి ఈ లోకంలో ఉండి పరలోకం గురించి ఆమె ఆలోచన చేసి, ఇదిగో నేను పరలోక రాజ్యానికి వారసురాలని కావాలి అనేటువంటి భక్తి కలిగి ఆ స్త్రీ భక్తి జీవితం ద్వారా సాక్ష్యాన్ని సంపాదించుకునింది. అవునా కదా? ఒక వ్యక్తిని నువ్వు చాలా భక్తి కలిగి జీవిస్తున్నావు అనేదే సాక్ష్య జీవితం అని అంటారు. ఓకేనా? క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ ఎంతో శ్రద్ధాభక్తులు కలిగినటువంటి స్త్రీగా మనము చూస్తున్నాం. అయితే ఈమె దేవుని సేవ యందు దేవుని పరిచర్య యందు మాత్రమే భయభక్తులు కలిగి ఉంది. ఈ లోకంలో ఏం జరుగుతుందను వాటి యందు లక్ష్యం ఉంచట్లేదు, కానీ దేవుని యందు మాత్రమే లక్ష్యం ఉంచినట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఫిలిప్పి సంఘముతో మాట్లాడుచున్నారు. ఎవరు? అపోస్తులైనటువంటి పౌలు గారు ఫిలిప్పి సంఘముతో మాట్లాడుచున్నారు. ఏమని మాట్లాడుచున్నారంటే, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినటువంటివో, ఏవి మాన్యమైనవో, ఏవి స్థిరమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి సత్యమైనవో వాటి యందు మాత్రమే మీరు లక్ష్యం ఉంచుడి అనేటువంటి మాట అపోస్తులైనటువంటి పౌలు గారు ఫిలిప్పి సంఘానికి వ్రాస్తున్నారు. అనగా మనము సత్యమైనది ఏదో, న్యాయమైనది ఏదో, పవిత్రమైనది ఏదో, స్థిరమైనది ఏదో వాటి యందు మనం లక్ష్యం ఉంచాలి. అంతేగాని ఈ లోకం వైపు మనం చూస్తూ ఈ లోక ఆశలకు మనము లోను కాకూడదు. అవునా? ఎందుకంటే ఈ లోకంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా ఇవే ఆలోచన చేస్తుంటారు. ఈ లోకంలో ఏముంది? శరీరాశ, లోకాశ, నేత్రాశ, జీవపు డమ్మము, ఇవే కదా ఈ లోకంలో ఉన్నాయి. కానీ మనం ఈ లోకంలో ఒకవేళ మనం ఈ లోకంలో మనం అవి కావాలనుకుంటే అవి మనం కొద్ది రోజులు మాత్రమే అనుభవిస్తాం. అయితే తర్వాత మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? మనము ఈ లోకంలో ఎన్ని రోజులు ఎవరైనా ఈ లోకంలో స్థిరంగా ఉంటామా? ఉండం. అయితే మన జీవితం కొద్ది కాలమే. ఆ కొద్ది కాలంలో దేవుని పట్ల భక్తి భయం కలిగి మనం జీవించినట్లయితే పరలోక రాజ్యానికి మనము వారసులం అవుతాం. అవునా కదా? క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, అయితే మనము ఏం చేయాలంటే మన ధ్యాస అంతా కూడా దేవుని పైన ఉండాలి. మన ఆశ అంతా కూడా యేసు ప్రభు వైపు మాత్రమే, మనము యేసు ప్రభువు మీద మాత్రమే ఆశ పెట్టుకొని మనము ముందుకు కొనసాగినట్లయితే మన భక్తి జీవితాలు ఎంతో ఆశీర్వాదకరముగా మారుతాయి. అవునా కదా? అయితే మూడవదిగా మనము గమనించినట్లయితే ఆమె విశ్వాసముతో బ్రతుకుతుంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మూడవది విశ్వాసముతో బ్రతుకుతుంది. ఏ విధముగా బ్రతుకుతుందంటే మేము ఎలా బ్రతుకుతుంది? దేవుని మీద మాత్రమే ఆధారపడి ఆనుకొని బ్రతుకుతుంది. అయితే ఒకరోజు మరలా ఆ యొక్క ప్రాంతంలోనికి వచ్చినప్పుడు ఎవరు? ఎలీషా భక్తుడు ఆ ఇంటికి వచ్చి పైన మేడ గదిలోనికి వెళ్ళి విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో ఏమంటున్నారంటే, ఈ యొక్క స్త్రీ సంవత్సరం నుంచి మనల్ని ఎంతో శ్రద్ధాభక్తులు కలిగి మనకి ఆతిథ్యం సిద్ధపరుస్తుంది, మనకి చక్కని వసతిని ఏర్పాటు చేసింది, మనకి కావాల్సినటువంటి అవసరతలన్నీ తీర్చింది కదా. మరి ఈ స్త్రీకి మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి, ఆమెకి ఏమి అవసరం ఉందో ఆ అవసరాన్ని మనము తీర్చాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఎవరు? ఎలీషా భక్తుడు. ఈమెకి ఏదో ఒకటి చేయాలి, ఎందుకంటే మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తుంది కదా, మాకు ఇంత పరిచర్య చేస్తుంది కదా, మేము ఈమెకి ఏదో ఒకటి ఖచ్చితంగా నేను చేయాలి అనేటువంటి దృక్పథంతో ఏం చెప్తున్నాడంటే, ఆయన శిష్యుడు గెహజీ ఉన్నాడు పక్కన. గెహజీతో అంటున్నాడు, గెహజీ నువ్వు కిందికి వెళ్ళి షునేమీరాలని పిలుచుకొని రాపో అని చెప్తున్నాడు అనమాట. నువ్వు షునేమీరాలతో నువ్వు మాట్లాడు. ఏమని మాట్లాడతావంటే, నీకు ఏదైనా అవసరతలు ఉన్నాయా, ఒకవేళ నీకు ఏమైనా సహాయము చేయాలా, నీకు ఏదైనా కొరత ఉంటే చెప్పు, అది ప్రార్థన భక్తుడు దైవజనుడైనటువంటి ఎలీషా భక్తుడు ప్రార్థన చేస్తే అది ఖచ్చితంగా మీకు నెరవేరుతుంది అని షునేమీరాలతో అన్నప్పుడు ఆ స్త్రీ ఏమంటుందో తెలుసా? మీరైతే ఏం చెప్తారు?
మీకు ఉన్నటువంటి సమస్యలను అలా చెప్తారు. నాకు పలానది కావాలి, పలానది అంటే మనం మనుషులం కనుక మనకి అవసరాలు, ప్రతి ఒక్కరికి అవసరతలు ఉంటాయి. అవసరతలు ఉంటాయా ఉండవా? నాకు పలానా అవసరం ఉందయ్యా, నాకు ఆ అవసరం, మనం దైవజనుల దగ్గరికి వస్తే ఇన్ని సమస్యలు చెప్పుకుంటాం, అవునా కదా? కానీ ఆ స్త్రీ ఏం చెప్పిందంటే, నాకు ఏమీ కొరత లేదు, నాకు అన్ని సమృద్ధిగానే ఉన్నాయి అని చెప్పి పంపిస్తుంది. ఎవరికి? దైవజనుల దగ్గరికి. కానీ అయినా కానీ ఎలీషా భక్తుడు ఏమనుకుంటాడంటే, లేదు లేదు, ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేయాలి ఆ స్త్రీకి అని, సరే నువ్వే ఈ ఇంట్లో ఏదైనా కొరత ఉంటే నాకు చెప్పు అని చెప్పేసి ఎవరు గెహజీకి చెప్పినప్పుడు గెహజీ ఏమంటాడో తెలుసా? ఈ ఇంటిలో వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నా అన్నీ సమృద్ధిగానే ఉన్నాయి, అన్నీ సమృద్ధిగానే ఉన్నాయి. అయితే ఈమెకి సంతానము లేదు, గొడ్రాలుగా ఉన్నది అని, గొడ్రాలుగా ఉన్నది, సంతానము లేదు, ఆమె యొక్క పెనిమిటి, ఆమె యొక్క భర్త ముసలివాడిగా ఉన్నాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్, అనేటువంటి విషయాన్ని ఎవరికి? ఎలీషా భక్తునికి వెళ్ళి గెహజీ చెప్తాడనమాట. అయితే ఆ విషయం ఆమె అయితే ఏం చెప్పలేదు, కానీ నాకు సంతానం లేదు, నేను గొడ్రాలుగా ఉన్నాను, నాకు సంతానం కావాలి అనేటువంటి విషయాన్ని తను చెప్పలేదు. కానీ వాళ్ళే గమనించి గెహజీ పోయి ఎలీషాకి చెప్తాడు. అయితే మనమైతే ఏం చేస్తాం? ఖచ్చితంగా మన సమస్యలన్నిటినీ చెప్పేసుకుంటాం. ఎవరికైనా ఆశ ఉంటుంది, దైవ సేవకులు కదా, ఈయన ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నెరవేరుతాయని, అవునా కదా? కానీ ఆ స్త్రీ ఏమి విశ్వాసంతో ఉందో తెలుసా? అన్నీ ఇచ్చిన దేవుడు, నా దేవుడు, అన్నీ ఇచ్చిన దేవుడు, ఆయనకు తెలుసు నాకు ఏమి ఇవ్వాలో ఏమి కావాలో అనేది నా దేవునికి తెలుసు. ఆయన ఏ సమయంలో ఏది చేయాలో ఆయన నాకు చేస్తాడు అనేటువంటి విశ్వాసం కలిగి ఉంది. కానీ ఒకవైపు గొడ్రాలుగా ఉన్నది. ఆ యొక్క విషయము క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవైపు ఆమె గొడ్రాలుగానే ఉన్నది. ఆమెకు కూడా బాధ, హృదయంలో వేదన, బాధ ఉంటుంది. ఎందుకంటే 10 మందిలోనికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆమె గురించి మాట్లాడతారు, అవునా కదా? కొన్నిసార్లు ఫంక్షన్స్లో ఆమెను దూరంగా పెడతారు. కొంతమంది పడరాని వాళ్ళు పడరాని మాటలు మాట్లాడతారు. ఎన్నో నిందలు, అవమానాలు ఎన్నో ఎదుర్కొని ఉంటుంది, అవునా కదా? ఎదుర్కొన్నది. గొడ్రాలుగా ఉన్న తర్వాత ఆమెకి నిందలు వచ్చిండవా? కానీ అవన్నీ తన మనసులోనే పెట్టుకుంది. ఎందుకంటే అన్నీ ఇచ్చిన దేవుడు నాకు ఇది ఇవ్వకుండా ఉంటాడా? ఆయన ఇష్టం, ఆయనకి ఇస్తే ఇవ్వని, లేకపోతే లేదు. అంతేగాని ఆ విషయంతో ఆ యొక్క దైవ సేవకులు నా ఇంట్లోకి ఆమె పిలుచుకోలేదు. కానీ దైవ సేవకులకు నేను ఆతిథ్యం ఇవ్వాలి, దైవ సేవకులు నా గృహంలోనికి రావాలి, నా గృహంలో అడుగు పెట్టాలి అనేటువంటి ఒక దృక్పథంతోనే ఆ సేవకులను వారి ఇంట్లోనికి ఆహ్వానించింది. కానీ ఆమె హృదయంలో ఎంత వేదన, ఎంత బాధ ఉన్నా కానీ అది దేవుని పట్ల ఎంతో విశ్వాసం కలిగి, దేవుడు నాకు ఏదో ఒక రోజున ఖచ్చితంగా నా సమస్యను తీరుస్తాడు అని ఒకవేళ అనుకుని విశ్వాసం కలిగి ఉందేమో. అయితే పిల్లలు లేనటువంటి బాధ చాలా భయంకరమైనటువంటి వేదన లాంటిది, అవునా కదా? అయినా కానీ ఆ స్త్రీ ఆ యొక్క సేవకునికి చెప్పలేదు, తన యొక్క బాధ చెప్పలేదు. అయినా కానీ దైవ సేవకులు వాటిని గుర్తించి ఆమెకి ఏం చెప్తారంటే, వచ్చే సంవత్సరం ఈ ఋతువు లోపల నీ కౌగిటిలో కుమారుడు పుడతాడు అనేటువంటి మాట ఆమెకు చెప్తారు. చెప్పిన తర్వాత సునేమీర అంటది, అయ్యగారు ఎందుకు అయ్యగారు అన్ని అబద్ధాలు చెప్తున్నారు అంటది. కానీ లేదమ్మా, ఖచ్చితంగా నీకు పుడతారు. ఎందుకంటే భర్త ముసలివాడు కదా, కాబట్టి ఈ వయసులో మాకు పిల్లలేంటి అని అనుకున్నది. కానీ అదే సమయంలో వచ్చే సంవత్సరం అదే ఋతువు కల్లా ఖచ్చితంగా ఆయనకి దేవుడు కుమారుణ్ణి అనుగ్రహిస్తాడు. అనుగ్రహించిన తర్వాత ఆమె ఎంతో సంతోషంతో దేవుని యొక్క ఆత్మీయ విషయంలో ముందు కొనసాగుతూ ఉంది. అయితే మానవుని యొక్క జీవితంలో దుఃఖము, ఆనందము, కొన్ని రోజులు సంతోషం ఉంటుంది, కొన్ని రోజులు దుఃఖము ఉంటుంది, అవునా కదా? అన్ని రోజులు సంతోషంగానే ఉంటారా ఎవరైనా? అన్ని రోజులు దుఃఖంగానే ఉంటారా ఎవరైనా? మన జీవిత ప్రయాణంలో కొన్ని రోజులు సంతోషం ఉంటుంది, కొన్ని రోజులు దుఃఖము ఉంటుంది. ఆ రీతిగా ఆ తల్లి జీవితం ముందు కొనసాగిస్తున్నప్పుడు పిల్లవాడు కొద్దిగా పెద్దగా అయిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత కొంచెం వయసు కొంచెం పెద్దగా అయిపోయి అంటే కొడుకు పుట్టినప్పుడు చాలా సంతోషంగా, అంటే సంతోషం అనేది ఆమె హృదయంలో నిండుకుపోయింది. అయితే కొద్ది రోజులు దుఃఖము, కొద్ది రోజులు సంతోషంలో మన జీవిత యాత్రలో కొనసాగుతూ ఉంటాం కాబట్టి, అయితే కొద్ది రోజుల తర్వాత, కొన్ని సంవత్సరముల తర్వాత ఏమైందంటే మరలా ఆ కుమారుడు మరణిస్తాడు. ఏదో అనారోగ్యం చేత మరణిస్తాడు. అయితే మరణించిన వెంటనే ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసా? ఆ స్త్రీ
మరణించిన వెంటనే, కుమారుడు మరణించిన వెంటనే ఆ యొక్క భర్తకు ఏమని ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే, అంటే ఒక గాడిదను ఒక పనివారిని నా దగ్గరికి పంపించు అని భర్తకు చెప్పిన తర్వాత భర్త కూడా ఒక గాడిదను ఒక పనివాడిని పంపిస్తాడు. పంపించిన తర్వాత భర్త కూడా వచ్చి ఆయన ఏం చేస్తుందంటే చక్కగా ఎవ్వరికి చెప్పట్లేదు. అంటే కుమారుడు చనిపోయాడు కదా, చనిపోయిన కుమారుణ్ణి పైన మేడగదిలో దైవ సేవకుని యొక్క మంచం ఉంది కదా, ఆ మంచం మీద పడుకోబెట్టి ఏం చేస్తుంది, ఆ తల్లి వచ్చి ఎవరికి చెప్పకుండా పక్కన వాళ్ళకి, ఇరుగు పొరుగు వాళ్ళకి, బంధువులకి ఎవరిని కూడా ఆశ్రయించలేదు. అయితే కనీసం భర్తకు కూడా చెప్పుకోలేదు. భర్త అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, లేదు నేను ఒక పని విషయం మీద వెళ్తున్నాను, నువ్వు మళ్ళీ వస్తాను అని చెప్పేసి ఆయనని కలవర పెట్టకుండా ఆయనకి చక్కటి సమాధానం చెప్పి, ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్ళాలి, నేను వెళితేనే మంచిది అనేటువంటి విషయం చెప్పి ఏం చేస్తుందో తెలుసా, ఆ స్త్రీ గాడిదను ఆ యొక్క పనివారిని తీసుకొని ఆ యొక్క ఎలీషా భక్తుని దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళిపోయి ఆమె చెప్తుంది ఎవరికి, పనివానికి, నువ్వు ఎంత ఫాస్ట్గా నడుపుతావు అంటే అంత ఫాస్ట్గా నడిపేసాయి, నేను స్లోగా చెయ్యి అనేంతవరకు కూడా నువ్వు ఆగవద్దు, ఫాస్ట్గా వెళ్ళిపో అని చెప్పిందనమాట. ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే ఆమె కర్మేలి పర్వతము దగ్గర ఎలీషా భక్తుడు ఉంటాడనమాట. కర్మేలి పర్వతం దగ్గర సరాసరి అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు అంత దూరంగా ఉన్నప్పుడే ఎలీషా భక్తుడు ఆమెను చూసి, అయ్యో ఇక్కడేంటి సునేమిరాలు వస్తుంది అని చెప్పేసి ఆమెను చూసి గెహాజీకి చెప్తాడు, గెహాజీ నువ్వు వెళ్ళి ఆ యొక్క సునేమిరాల్ని ఎదుర్కొని ఏం అవసరం ఉందో ఒకసారి కనుక్కో అని చెప్పేసి, వారి కొడుకు వారి భర్త క్షేమంగా ఉన్నారేమో కనుక్కో అని చెప్తాడు. ఆ గెహాజీ వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి అంత దూరంగా ఉండగానే వెళ్ళిపోయి ఆమెతో మాట్లాడుతున్నారు. అమ్మ మీ కుమారుడు నీ భర్త అందరూ నువ్వు క్షేమంగానే ఉన్నావా అంటే, అవునయ్యా మేము క్షేమంగానే ఉన్నాము అని చెప్పేసి మరలా ఏమాత్రము తడువు చేయకుండా దైవ సేవకుల దగ్గరికి వచ్చి ఆ యొక్క ఎలీషా భక్తుని దగ్గరికి వచ్చి ఆయన యొక్క పాదాలను పట్టుకుని పాదాల మీద పడిపోయిందనమాట. అంటే ఆమె నాలుగోది ఏం కలిగి ఉందంటే, కష్ట సమయంలో దైవ సేవకుని ఆశ్రయించే స్త్రీగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం చెప్పండి? అటువంటి సమయంలో మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఇంకా ఎవరిని లెక్క చేయం. ఫస్ట్ ఇరుగు పొరుగు వాళ్ళందరూ, బంధుమిత్రులు అందరి దగ్గరికి అయిపోయిన తర్వాత లాస్ట్ సమాధి కార్యక్రమానికి దైవ సేవకులను పిలుస్తాం, అవునా కదా? కానీ ఈ స్త్రీ అలాంటిది కాదు. కానీ కష్ట సమయంలో ఏం చేసిందంటే, నేను ప్రజలను ఆశ్రయించినా నాకు ప్రయోజనం లేదు, బంధుమిత్రులను ఆశ్రయించినా నాకు ప్రయోజనం లేదు, ఇదిగో నా కొడుకుని బ్రతికించగలిగేది, నా కొడుకు కొరకు ప్రార్థన చేయగలిగేది ఒక్క దైవ సేవకుడు మాత్రమే, కనుక నేను దైవ సేవకుని దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పేసి సరాసరి దైవ సేవకుని దగ్గరకు వెళ్ళిపోయి ఆయన కాళ్ళ మీద పడిపోయింది. ఏమని? అప్పటి వరకు ఆ యొక్క ఎలీషా భక్తునికి తెలియదు, ఇదిగో నేను ఏమన్నా నాకు ఈ కొడుకుని ఇవ్వమని నిన్ను అడిగానా, నువ్వు నాకు ఇచ్చినట్లనే ఇచ్చి నువ్వు ఎందుకు తీసుకున్నావు అని ఆ యొక్క దైవ సేవకులతో మాట్లాడినప్పుడు వెంటనే ఆ యొక్క ఎలీషా ప్రవక్త ఏమంటాడంటే, గెహాజీ నువ్వు వెళ్ళిపోయి నా దండమును తీసుకొని నువ్వు నడుము కట్టుకొని వెళ్ళిపోయి అక్కడ వెళ్ళి ప్రార్థన చేయి అని చెప్పి గెహాజీకి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆమె వెంటది, లేదు అయ్యగారు, గెహాజీ కాదు, నీవే నా ఇంటికి రావాలి, ఇదిగో నీవు వస్తేనే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, లేదంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళడు, నువ్వు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను, నాకు గెహాజీ కాదు, నువ్వే నా ఇంటికి రావాలి అని ఆమె సేవకుని ఎంతగానో బ్రతమలాడుకుంటుంది. మనము మరి కష్ట సమయంలో మనం ఎవరి పాదాలను పట్టుకోవాలి? మనము కూడా క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, కష్ట సమయంలో మనం ఎవరి పాదాలు పట్టుకోవాలి? దైవ సేవకుని ఆశ్రయించాలి. అలాగే దేవుని యొక్క పాదాలను పట్టుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి నీ యొక్క బాధలన్నింటినీ, నీ యొక్క శ్రమలన్నింటినీ, నీ యొక్క ఇబ్బందులన్నింటినీ దేవుని యొక్క పాదాల దగ్గర వచ్చి తలబోయాలి. దేవుని సన్నిధిలో నువ్వు మొర్రపెట్టుకోవాలి. దేవుని పాదాలను పట్టుకునేటువంటి అనుభవం నువ్వు కలిగి ఉన్నావంటే నువ్వు ఏ సమస్యలో ఉన్నా కానీ ఆ సమస్యలో నుంచి నువ్వు విజయమును చూస్తావు. దేవుని పాదాలను పట్టుకునేటువంటి అనుభవమును మనము నేర్చుకోవాలి. ఇదిగో ఈ స్త్రీ సునేమియురాలు ఆ యొక్క బంధువులను ఆశ్రయించలేదు. కుమారుడు చనిపోయినా కానీ ఆమెకి ఎంత విశ్వాసం ఉందండి. సునేమియురాలు కొడుకు చనిపోయినా కానీ
కొడుకు చనిపోయినటువంటి బాధ ఆమెకు లేదు. నా సేవకుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఇదిగో నా కుమారుని మరలా బ్రతికిస్తారు అనేటువంటి గొప్ప విశ్వాసము కలిగి ఒక్కతే ధైర్యముతో ముందుకు కొనసాగి దైవ సేవకుని యొక్క దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడింది. మనము కూడా క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన జీవిత యాత్రలో ముందుకు కొనసాగుతున్నప్పుడు మన యొక్క జీవితంలో ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, ఎన్నో సమస్యల చేత మనము కొట్టుమిట్లాడుతూ కలవరాల మధ్యలో ఉంటాం. అవునా కదా? ఎవరికైనా సమస్యలు లేవు అనేటువంటి వాళ్ళు చేతులెత్తండి, చెప్పాలి. ఎవరికైనా సమస్యలు లేవు, నాకు ఏమి సమస్యలు లేవు, నేను క్షేమంగా ఉన్నాను అనేటువంటి వారి చేతులెత్తండి. ఎవరూ లేరు. అందరూ అంటే ఈ లోకంలో సాతానుడు జయిస్తున్నాడు కాబట్టి సాతానుడు ప్రతి ఒక్కరిని ఏదో చిక్కులో పడవేస్తూనే ఉంటారు, కలవరాల మధ్యలో నింపుతూనే ఉంటాడు. కనుక మనం ఏం చేయాలంటే దేవుని యొక్క పాదాలను పట్టుకునేటువంటి అనుభవం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో నీ యొక్క శ్రమలనన్నింటినీ దేవునితో చెప్పుకునేటువంటి, దేవునికి మొర్రపెట్టే అనుభవంలోనికి నువ్వు రావాలి. ఆ యొక్క వాక్య భాగంలో మనము చూసినట్లయితే నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను అనేటువంటి వాక్య భాగం మనం చదువుకున్నాం కదా, చదువుకోలేదా? కీర్తనకారుడు దావీదు భక్తుడు మాట్లాడతాడు, నాకు మొర్రపెట్టు. ఆ యొక్క 164 కీర్తన గ్రంథంలో ఉంటుంది. నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను అనేటువంటి మాటను మనం గమనించినట్లయితే ప్రతి విషయంలోనూ, ప్రతి సమస్యలోనూ, ప్రతి ఇబ్బందిలోనూ మనం దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకు సమాధానాన్ని దయచేస్తాడు. అయితే క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అక్కడికి ఆ యొక్క ప్రాంతంలోనికి వారి ఇంటి దగ్గరికి దైవ సేవకులు వచ్చిన తర్వాత ఆయన గదిలో ఆయన మంచం మీద ఆ యొక్క శవమును పండుకొని పెట్టి ఉంటుంది. అక్కడ ఆ గదిలోనికి వెళ్ళి మొట్టమొదటిగా ఆ యొక్క దైవజనుడైనటువంటి ఎలీషా భక్తుడు ఆ యొక్క గృహంలోనికి వెళ్ళి ఏం చేస్తారు అంటే ప్రార్థన చేయగా ఆ కుమారుడు బ్రతుకుతాడు. బ్రతికిన తర్వాత ఆ కుమారుడు తీసుకుని వెళ్ళి షునేమి రాలికి అప్పగించినప్పుడు ఆమె వెంటనే ఏం చేస్తుందో తెలుసా? ఆయన పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారము చేస్తుందన్నమాట. ఆ వాక్య భాగం మనం చూసుకుందాం. 37వ వచనంలో మనం గమనించినట్లయితే అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగ పడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయెను. ఏమి కలిగి ఉంది? కృతజ్ఞత కలిగినటువంటి స్త్రీగా ఉంది. ఆయన చేసినటువంటి మేళ్ళకి ఆమె ఏం చేసిందో తెలుసా? వెంటనే ఆయన పాదాలను, అంటే సాష్టాంగపడి ఆయన పాదాలను పట్టుకొని ఏం చేసింది? సాష్టాంగపడి ఆయన పాదాలకు నమస్కారము చేస్తుంది. ఎందుకు? నా కుమారుని వచ్చి నువ్వు బతికించినావు అనేటువంటి కృతజ్ఞత కలిగి ఉంది. మన జీవితాల్లో మనము కూడా ఎన్నో దేవుని నుంచి ఎన్నో మేలును పొందుకుంటూ ఉంటాం, ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి ఆరోగ్యాన్ని పొందుకుంటూ ఉంటాం, బలమును పొందుకుంటాం, శక్తిని పొందుకుంటాం. కానీ మనము కృతజ్ఞత లేక జీవిస్తూ ఉంటాం. అవునా కాదా? కొన్నిసార్లు దేవుని మర్చిపోయి, దేవుడు చేసిన మేలును మర్చిపోయి మనము మన ఇష్టానుసారముగా మనము జీవిస్తుంటాం. కానీ షునేమిరాలు వెంటనే ఆమెకి ఆ యొక్క కుమారునికి బ్రతికించినందుకు కృతజ్ఞత కలిగి సాష్టాంగపడి నమస్కారం చేసినట్లుగా మనము చూస్తున్నాం. అంటే ఆమె కృతజ్ఞత కలిగినటువంటి స్త్రీగా ఉంది. 5వది ఏంటంటే కృతజ్ఞత కలిగినటువంటి స్త్రీగా ఉంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా కృతజ్ఞత కలిగిన మనము కూడా కృతజ్ఞత కలిగినటువంటి జీవితాన్ని మనము నేర్చుకోవాలి. దేవుడు చేసినటువంటి మేలును మనము ఎన్నటికీ కూడా మర్చిపోకుండా మనము కృతజ్ఞతా భావము కలిగి ముందుకు కొనసాగినట్లయితే మనము దీవించబడతాం. అంతేకాదు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, 6వదిగా మనము గమనించినట్లయితే ఆమె దేవుని చేత ఉపదేశము పొందినట్లుగా మనము చూస్తున్నాం. 6వదిగా మనము గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం చదువుకున్నట్లయితే 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకుందాం. 6వది ఏంటంటే దైవజనుడి చేత ఉపదేశము పొందుకున్న స్త్రీగా మనము చూస్తున్నాం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి మాట్లాడుచు, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు. 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి మాట్లాడుచు, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చనుండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి
తన ఇంటి వారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను అని వ్రాయబడి ఉంది. చాలమ్మా. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క దైవజనుడు ఎలీషా భక్తుడు ఈ స్త్రీని పిలిచి ఏం చెప్తున్నాడంటే, షునేమిరాలను పిలిచి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఈ దేశంలో 7 సంవత్సరములు కరువు వస్తుంది, మీరు ఈ దేశం విడిచిపెట్టిపోయి మీకు అనుకూలమైనటువంటి ప్రదేశం ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి 7 సంవత్సరములు అక్కడ ఉండి మరలా కరువు తిరిగిపోయిన తర్వాత ఇక్కడికి రండి అనేటువంటి మాటను చెప్పినప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుందంటే, ఆ దైవజనుడు చెప్పినటువంటి మాటను తిరస్కరించకుండా ఆయన మాటకు లోబడి, సరే దైవజనుడు చెప్పాడు కదా నిజమే అనుకొని చెప్పేసి దైవజనుడి మాటకు లోబడి ఆమె ఆ ప్రాంతం విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే ఆ స్త్రీలో లోబడేటువంటి అనుభవం కలిగి ఉంది. ఏది లోబడుతుంది? దేవుని మాటలకు, దైవ సేవకుని మాటలకు లోబడుతుంది. అవునా కదా? ఆ దైవ సేవకుడు ఏం చెప్పాడు? కరువు వస్తుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తున్నాడు. సరే అయ్య గారు మీరు చెప్పారు కదా అని చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది ఆ ప్రాంతం విడిచిపెట్టి. అయితే కొంతమంది స్త్రీలు లోబడరు. కొంతమంది స్త్రీలే కాదు, పురుషులు కూడా, ఈయన ఎందులో చెప్పావో, ఆయన చెప్పేది పెద్ద వాస్తవమేనా, ఏమో చూద్దాంలే, ఖచ్చితంగా ఏమో కరువు వస్తానే, ఏమైనా కలగన్నాడా, ఇలాంటి మాటలు కొంతమంది మాట్లాడతారా? మాట్లాడతాం. ఈ సొంత ప్రాంతం, మేము ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాము, మేమెందుకు పోతాం వేరే ఊరికి, ఆయన ఏం కలగన్నాడా కరువు వస్తుందని, ఆయన దండి చెప్తలే, మస్తు చెప్తలే అని కొంతమంది లోపడరు. అవునా కదా? లోతు కూడా అంతే. లోతు దేవదూతలు వచ్చి, లోతు ఈ ప్రాంతం అంతా కాల్చివేయబడుతుంది, పాపంతో నిండుకునేది కనుక కాల్చివేయబడుతుంది, నువ్వు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి నువ్వు వచ్చేసే అంటే దేవదూతలు చెప్తే ఆ లోతు కూడా చాలాసేపులు వినలేదు. అయితే బలవంతంగా వారిని తీసుకుని వచ్చారు, కానీ లోతు ఆయన దేవదూతల యొక్క మాటలకు లోపడలేదు. ఎందుకు గాలి చేస్తాలే అనేటువంటి ఒక ధీమా, అహంకారం, గర్వం ఆయనలో ఒకవేళ ఉండి ఉండవచ్చు. అవునా కదా? అయితే దేవదూతలు అబ్రహాము చేసినటువంటి ప్రార్థనను బట్టి అబ్రహామును చూచి దేవదూతలు ఏం చేస్తారంటే వారిని బలవంతంగా వెనక్కి తీసుకొని వస్తుంటారు. ఆ ప్రాంతం నుంచి తీసుకొని వస్తున్నప్పుడు మీరు తిరిగి వెనక్కి చూడవద్దంటే లోతు భార్య ఏం చేసింది? అయ్యో, నేను ఇన్ని రోజులు సుఖభోగాలను అనుభవించానే, ఈ లోకంలో కలిసిపోయానే, ఈ లోకం ప్రజలు నేను విడిచిపెట్టిపోతున్నానే అనుకునిందో ఏమో. ఆ తల్లిగారు వెనక్కి తిరిగి చూసింది. చూడొద్దంటే వెనక్కి తిరిగి చూసింది, ఉక్కు స్తంభముగా మారిపోయింది. అంటే దేవుని మాటకు లోబడకపోతే మన జీవితాలు కూడా అంతే, శాపానికి గురైపోతాయి. అవునా కదా? దేవుని మాట వింటే మనము దేవుని యొక్క ఉపదేశం మనం విన్నట్లయితే, వాటికి లోబడినట్లయితే మనం ఆశీర్వదించబడతాం. మనం దైవ సేవకుల మాటలకు లోబడకపోతే మన జీవితాలు ఏమవుతాయి? శాపానికి గురైపోతాయి. అవునా కదా? క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనము లోబడేటువంటి అనుభవం, అంటే దేవుని యొక్క వాక్యానికి, దైవ సేవకుల యొక్క మాటకు మనము లోబడేటువంటి అనుభవమును మనం నేర్చుకోవాలి. దైవ సేవకులు ఏదైనా చెప్తే వాటిని మనము దేవుని చిత్తానుసారం, పరిశుద్ధ ఆత్మ ప్రేరేపణ ద్వారా దైవ సేవకులు మాట్లాడుతూ ఉంటారు. వారు మాట్లాడుతున్న మాటలు మనము అశ్రద్ధగా ఉండకూడదు, నిర్లక్ష్యముగా ఉండకూడదు. ఏం మాట్లాడుతున్నారో వాటి నుంచి, దైవ సేవకు నోటి నుంచి ఏ మాటలు వస్తాయో అని మనం శ్రద్ధ కలిగి, భయభక్తులు కలిగి వారు చెప్పినట్లుగా మనం నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా మన కుటుంబాలు ఆశీర్వాదంలోనికి వస్తాయి. అవునా కదా? అయితే ఈ రీతిగా మనము దేవుని చేత ప్రేమించబడాలి. అయితే దేవుణ్ణి మనము ప్రేమించాలి, దేవుని చేత మనము ప్రేమించబడాలి. అయితే మన దేవుడు ఎక్కడ నష్టపోనీయడు మనల్ని. అవునా కదా? దేవుని మాటలు వింటే మనల్ని నష్టపోనిస్తాడా? ఎక్కడ నష్టపోడు. ఎందుకంటే ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అన్యాయం చేసే దేవుడు కాదు. మనము ఇంత చిన్న సహాయం చేస్తే దేవుడు మనకు తగిన దానికి అంతకంటే ఎక్కువ మనకి సహాయం చేయడానికి దేవుడు సిద్ధముగా ఉంటాడు. దేవుని పని మనం ఇంత చేస్తే మనల్ని దేవుడు ఒక ఉన్నత స్థాయిలోనికి, మనల్ని ఆశీర్వాదంలోనికి తీసుకొని వస్తాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము చేసే పనికి దేవుడు వడ్డేసిస్తాడు. అవునా కాదా? మనం దేవుని పని చేస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటకు లోబడి దేవుని యొక్క పనిని చేయడం విషయంలోనూ, పరిచర్య చేసేటువంటి విషయంలోనూ, దైవ సేవకులను ప్రేమించే విషయంలోనూ మనం ఎంతో శ్రద్ధ కలిగి, భయభక్తులు కలిగి జీవించాలి. అయితే మనము కష్ట సమయంలో కానీ, ఎటువంటి పరిస్థితుల్లో కానీ మనం దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మనము దేవుని శ్రమను మనము కూడా ప్రేమించడానికి సిద్ధముగా ఉండాలి. అయితే ఈ యొక్క షూనేమీయురాలు ప్రభువు కాళ్ళను పట్టుకునేటువంటి అనుభవమును కలిగి ఉంది. మనము కూడా అట్టి అనుభవంలోనికి రావాలి. ఆయనకు కృతజ్ఞత కలిగి జీవిస్తుంది. ఎవరికి? దేవునికి
దైవ సేవకులకి కృతజ్ఞత కలిగి జీవిస్తుంది. వారి యొక్క ఉపదేశానికి లోబడిన స్త్రీగా మనము చూస్తూ ఉన్నాం. ఉపదేశానికి లోబడినటువంటి స్త్రీగా మనము చూస్తున్నాం. అవునా కాదా? మనము కూడా చక్కగా దైవ సేవకు సునేమిరాలి మన జీవితంలో పోల్చుకున్నట్లయితే, ఆమె జీవితంలో ఉన్నటువంటి అనుభవాలను మన జీవితంలోనికి మనం ఆహ్వానించుకున్నట్లయితే, మనము కూడా దేవుని సునేమిరాలి జీవితంలో ఏది కొరత ఉందో అది ఏమైనా ఆమె అడిగిందా? అడగలేదు. అడగకపోయినా కానీ ఆమె యొక్క భక్తిని చూసి, ఆమె చేసే ఆతిథ్యాన్ని చూసి, దైవ సేవకులను ప్రేమించేటువంటి విషయాన్ని చూసి, దైవ సేవకులకు పరిచర్య చేసేటువంటి విధానాన్ని చూసి దేవుడే ఆమెని ఆశీర్వదించేశాడు. అవునా కదా? మనము కూడా ఆ యొక్క సునేమిరాలు వలె ఆతిథ్యం ఇచ్చేటువంటి స్త్రీలముగా ఉండాలి. రెండవదిగా శ్రద్ధ, దేవుని పట్ల భయము, భక్తి, శ్రద్ధ కలిగి ఉండాలి. మూడవదిగా మనము గమనించినట్లయితే విశ్వాసము కలిగి ఉండాలి. ఇది నాకు జరగదులే, ఇది కాదులే, ఇది ఇంతేలే అని మనం అనుకోకూడదు. అయితే ఇది దేవుడు ఏదో ఒక రోజు నాకు చేస్తాడు. మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇది దేవుడు ఆయనకు తెలుసులే, ఏదో ఒక సమయం దేవుడు అంటే తగిన సమయంలో అది ఎప్పుడు చేయాలో దేవుడు నాకు మేలు అప్పుడే చేస్తాడులే అనేటువంటి విశ్వాసంను కలిగి, నమ్మకం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యాన్ని చేస్తాడు. అంతేకాదు, క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, కష్ట సమయంలో దేవుణ్ణి ఆశ్రయించేటువంటి మన స్త్రీలముగా మనము ఉండాలి. మన కుటుంబ విషయంలోనూ, మన ఆర్థిక విషయంలోనూ, అనారోగ్య విషయంలోనూ, అప్పుల సమస్యలోనూ ఒకవేళ మన శోధన చేత మనము ఒకవేళ ఉన్నప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. ఇరుగు పొరుగు వాళ్ళని ఆశ్రయిస్తే ఏమైనా వస్తుందా? బంధువులను ఆశ్రయిస్తే ఏమైనా వస్తుందా? చెప్పాలి. మన భర్తను ఆశ్రయించిన కూడా మన సమస్యలు కొన్నిసార్లు తీరవు. అవునా కదా? కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే, కానీ దేవుని పాదాలను నువ్వు పట్టుకుంటే ఆయన మనకి అన్యాయము చేసే దేవుడు కాదు. ఖచ్చితంగా మన జీవితంలో న్యాయము చేసి మనకి కావలసినటువంటి ప్రతి అవసరతను కూడా యేసు నామములో మనకి తీర్చబడుతుంది. మనము కోల్పోయిన వాటినన్నింటినీ దేవుడు మరలా మనకి దయచేస్తాడు. సమయోచితమైన సహాయాన్ని చేస్తాడు. అనగా ఏది అవసరమో అది మాత్రమే మనకు చేస్తాడు. మనము కొన్నిసార్లు ఎక్కువ ఆశపడతాం, కానీ దేవుడు ఇవ్వడు. ఆయనకు తెలుసు నీకు నేను ఎంత ఇవ్వాలో నాకు తెలుసు అని అంటాడు దేవుడు. అవునా కదా? కొంతమంది అతిగా ఆశపడుతుంటారు, కానీ దేవునికి తెలుసు దేవుడు ఏది చేయాలో ఆ కార్యాన్ని చేస్తుంటాడు. మీరు అప్పుడు అనుకోవాలి, సో దేవునికి ఇది ఇష్టమే లేదేమోలే, సరే దేవుడు ఇచ్చినది మనం తీసుకుందాం అనేటువంటి గుణాన్ని మనము కలిగి ఉండాలి. ఎక్కడ దేవుడు మనల్ని నష్టపోనీయడు, సిగ్గుపరచబడనీయడు. దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు మనల్ని అంతకంతకి ఆశీర్వాదంలోనికి మన జీవితాలను నడిపిస్తాడు. అవునా కాదా? ఈ రీతిగా సునేమిరాల గురించి మీరు ఈరోజు తెలుసుకున్నారు. ఈ స్త్రీకి వలె నేను కూడా బ్రతకాలి అనేటువంటి తీర్మానము మనం ఈరోజు చేసుకుందాం. ఓకేనా? మనము కూడా ఈ స్త్రీలో ఉన్నటువంటి లక్షణాలను కొన్నైనా నేను అనుభవాన్ని కలిగి ఉండాలి. అప్పుడు నేను ఈ సునేమిరాలు ఏ విధంగా ఆశీర్వదించబడిందో నేను కూడా ఆ రీతిగా ఆశీర్వదించబడాలి అనే ఒక తీర్మానం ఈరోజు చేసుకుందాం. అందరూ మోకరించాలి. దేవుడి వాక్యమును దీవించునుగాక. అందరూ మోకరించినట్లయితే వాక్యము ఫలించు నిమిత్తమే ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాళ్ళ మీదకి రావాలి.